2013 జూలై 4వ తేదీన ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన ఒప్పందం మేరకు అంగీకరించిన అంశాలను అమలుపరచాలని కోరుతూ ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి నామా వీరభద్రం, సుధాకర్లు పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వేతన సవరణలను వెంటనే అమలుపరచాలని కోరారు. మేనేజ్మెంట్ ఒప్పందం ప్రకారం 7వ నెల 4వ తారీఖు నాడు జరిగినటువంటి ఒప్పందంలో అంగీకరించినటువంటి అంశాలని అమలు చేయకుండా తాత్సారం చేస్తూ ఉంది. అందులో భాగంగా మరి ఆ రోజు జరిగినటువంటి ఒప్పందంలో కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని ఒప్పందం చేసుకోవడం, 10వ నెల 2013 నాటికి వేతన సవరణ జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వీటిని అమలు చేయకుండా మిగతా సమస్యలను కూడా మరి అట్నే తాత్సారం చేస్తూ ఇంకా మునుముందు పొడిగించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మునుముందు కూడా ఈ కార్యక్రమాల అమలు కోసం చేయనట్లయితే మరి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలనేది ఒప్పందం చేసుకున్న మేరకే మరి 10,000 మంది దాదాపుగా 1/9 నాటికి రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని వారు ఇచ్చినటువంటి హామీని వాళ్లే తుడిచేస్తూ మరి వేరే ఒప్పందాన్ని ఇది సాధ్యపడదనేది రవాణా శాఖ కమిషనర్తో ఒక లెటర్ ఇప్పించడం జరిగింది. దీనికి నిరసనగా మేము ఉద్యమాలు చేపట్టడానికి ముందుకు పోతా ఉన్నాం. అదే నేపథ్యంలో వేతన సవరణ కూడా వెంటనే జరిపించాలని, ఇప్పటికే దాదాపు 8 నెలల జాప్యం జరిగిందని కార్మిక వర్గం కూడా యావత్తు ఎదురు చూస్తూ ఉంది. నిత్యావసర ధరలు పెంచుతూ ఈ పాలక వర్గాలు మరి అందరి మీద, కార్మిక వర్గం మీద నిరసన వ్యక్తం చేసేలాగా నిత్యావసర ధరలను పెంచుతూ తమకు రావాల్సిన వేతన ఒప్పందాన్ని మాత్రం తాత్సారం చేస్తుంది. దీనికి అంతటికి కూడా కార్మిక వర్గం మున్ముందు జరగబోయేటటువంటి ఆందోళనలో ఉవ్వెత్తున లేచి మరి అందరూ రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారని తెలియజేస్తూ యాజమాన్యం యూనియన్ నాయకత్వాలతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం వాళ్ళందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా వేతన సవరణ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,20,000 మంది కార్మికులకు 1/4/2013 నుంచి రావాల్సిన నూతన వేతనాన్ని చేయాలని యాజమాన్యాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.